ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రుచులు ఉంటాయన్నమాట. అయితే మనం ఎప్పుడైనా సరే కాకరకాయ తినాలన్నా, కొంత వేపాకు నవలాలన్నా బాబోయ్ అంటూ ఉంటాం. అయితే కొంతమంది మాత్రం అవలీలగా కాకరకాయ తినేయడం, అవలీలగా వేపాకు ఇవి తినేయడం చూస్తూ ఉంటాం అనమాట. ఇలాంటి వ్యక్తులకి చేదంటే చాలా ఇష్టం ఉంటుందన్నమాట. ఇలా చేదు ఇష్టపడే వాళ్ళపై ఇది శనిగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా వరకు నిజం అనమాట. ఇలా శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం వలన ఈ చేదు తినేవాళ్ళు ఏది బయటకు చెప్పరనమాట. చాలా ఒంటరిగా ఉంటారు. వీళ్ళు చాలా ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా ఇతరులకు చెప్పాలంటే భయమో, లేకపోతే వాళ్ళన్నా ఏమైనా అనుకుంటారో అన్న బాధతోనే లోపల లోపల దాచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి వాయు సంబంధ అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి మానవత్వం అధికంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళ బాధలను కూడా చూడలేరు. వీళ్ళు వెంటనే చలించిపోతారు. వీళ్ళు అందరికీ ఆదర్శవంతులుగా ఉంటారు. ఎక్కువగా చేదు ఇష్టపడే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు చేయడం, జీవితాంతం కూడా ఒక స్థిరమైన ఆదాయం ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటుంది.